ప్రధాని అయినా అధికార దుర్భాన్ని ప్రదర్శించలేదు. దేశాన్ని నడిపించే వ్యక్తి అయిన వ్యక్తిగత విషయాల కోసం పవర్ను వాడుకోలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. సింప్లిసిటీని మార్చుకోనూ లేదు. ప్రధానిగా అయిన తర్వాత కూడా ఇంటికి అద్దెను సమయానికి చెల్లించారు. ఇక అస్సాంలోని గౌహతిలోని 1991లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన 2019 వరకు దానిని కొనసాగించారు. పలు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఇంటి అడ్రస్ మాత్రం అద్దె ఇల్లే. ఇక మధ్యలో ప్రధానమంత్రి అయిన ఇంటికి అద్దె మాత్రం సమయానికి చెల్లించేవారు. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ను తన ఆర్థిక మంత్రిగా ఎంపిక చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయని మన్మోహన్ సింగ్ ను అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అయితే మన్మోహన్ సింగ్ అస్సాం రాజ్యసభ సభ్యత్వాన్ని కొందరు వ్యతిరేకించారు. ఆయనకు ఈ రాష్ట్రంలో ఎలాంటి చిరునామా లేదన్న కారణంతో రాజ్యసభ నామినేషన్ను కోర్టులో సవాల్ చేశారు. అప్పుడు తన మకాంను అస్సాంకు మార్చారు మన్మోహన్ సింగ్. 2019 వరకు గౌహతిలోని సరుంప్రియాకు చెందినటువంటి నందన్ నగర్ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అప్పట్లో ₹700 అద్దెకు ఓ ఇంటిని తీసుకున్నారు ఆయన. ఇక అప్పటి అస్సాం సీఎంగా ఉన్న హితేశ్వర్ సైకియాకు చెందినటువంటి ఆ ఇంటిలో చేరారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ఆయన సతీమణి ఢిల్లీ నుంచి ఇంటి చిరునామాను గౌహటికి మార్చేసుకున్నారు. ఆ అడ్రస్ మీదే ఓటర్ ఐడీలు కూడా తీసుకున్నారు. ఇక సమయానికి అద్దె చెల్లించేవారు. ప్రధానమంత్రి బాధ్యతలుగా స్వీకరించిన తర్వాత రెంట్ పంపడం మర్చిపోలేదని ఆ ఇంటి యజమాని సైకియా సతీమణి చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన పంపిన చెక్ను క్యాష్ చేసుకోవడం మర్చిపోతే ఉత్తరం రాసి మరీ డబ్బు తీసుకోవాలి అంటూ గుర్తు చేశారని వివరించారు.